Okay, so let me welcome my team for a horrifying dance performance. వయసు కని పాప మనది మరచనే వాడి బండ మనసు తుల్లి తుల్లి ఆడిన ఆ కాలం పోయనే నన్ను కన్న తల్లికి బతుకు చీకటాయనే వాళ్ళ కథలు ముగియ కంటి కొసల అగ్గు లగయ కండ కండగ ఒళ్ళు నరక కసి కసిగా గొంతు కొరక మృత్యు వచ్చి కేకలిడగా ప్రళయ నాదం జగతి వినగా చుక్క చుక్కగా నెత్తు రోడ దిక్కులన్నీ నక్కి చూడ చిత్రహింస చేయుచుండ శత్రువులే మాసిపోవగా విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన మరణ మృదంగమ్మై నిన్ను చీల్చవచ్చే కాంచన కసిక 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 నిన్ను ఖండించేసి పోగా కాలరాచి నేడు నిగడ ముగించేసి పోగా వచ్చింది 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 రా హోరు గాలిలాగా వచ్చరా నిన్ను నరికి పోగులెట్ట వచ్చరా అడామగా కలిసి వచ్చరా నిన్ను మింగివేయ కాళికొచ్చరా రే 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 విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన మరణ మృదంగమ్మై నిన్ను చీల్చవచ్చే కాంచన ఎల్లగా ఒళ్ళు నల్లగా ఒళ్ళు చల్లగా సాము మెల్లగా ఆకలాగగా ఊకనాలుగా తొలివి తీరుగా నిన్ను కొరుకుతా కొరుకు 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 నరుకుతున్న కొరుకుతా ఉరుకు 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 దొరికే వరకు ఉరుకుతా కొరుకు 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 నరుకుతున్న కొరుకుతా ఉరుకు 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 దొరికే వరకు ఉరుకుతా మనిషి కలిచనే మెదడు దుప్పనే నన్ను పొడిసిన నొప్పి
பாராய் பாராய் நான் உன்னை தேடி வந்தே நினைவு கொண்டாடி மஞ்சமே நானிட என்னையும் கைத்தொட தோகையும் தோளின் மேலாட தோம் 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 ఎవరు నువ్వు? சொல்ல மாட்டேன் చెప్పు ఎవరు నువ్వు? நான் சொல்ல மாட்டேன் நான் தாண்டா చంద్రముఖి నువ్వెందుకు వచ్చావు? கொலை பண்றதுக்கு ఎవరిని? அவனை అక్కడ కూర్చో. లక 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 ఏమన్నా నాన్ స్టాప్ గా డాన్స్ చేయడం. Let me call boys and the choreographer Ramu on stage, please. మనం ఉన్నోళ్ళందరూ ఒక్కొక్క సాంగ్ ఫెంటాస్టిక్ గా పర్ఫామ్ చేశారు. అండ్ వీళ్ళందరికన్నా అంటే లైక్ ఐ మీన్ నాన్ స్టాప్ గా అన్ని సాంగ్స్ పర్ఫామ్ చేసిన బాయ్స్ కి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. yes ma'am. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక హారర్ కాన్సెప్ట్ ని ఇంత హిలేరియస్ గా చేయొచ్చని రాము మాస్టర్ కి ఎలా అనిపించిందో నాకు అర్థం కావట్లేదు. ఇట్ వాస్ సో ఫన్ ఫిల్డ్, ఒక ఎంటర్టైనింగ్ పర్ఫార్మెన్స్ ఇది. చాలా వెరీ వెల్ కొరియోగ్రాఫ్డ్. థ్యాంక్ యూ మేడం. అండ్ సిన్సియర్ గా నేను ఇద్దరికి అప్రిసియేషన్ చెప్పాలంటే, ఒకటి రామ్ ప్రసాద్ గారు, ఇంకొకరు బల్వీర్ గారు. బికాస్ రామ్ ప్రసాద్ గారు ఆయన ఆల్రెడీ హాస్ ప్రోవన్ హిమ్సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ రైటర్ అండ్ యాజ్ అ డాన్సర్. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన పెట్టిన ఆ ఎఫర్ట్, ఆ డెడికేషన్, తను చేస్తున్న పనిలో ఆయనకి ఎంత సిన్సియారిటీ ఉందో అది చూపించారు. వస్తానండి మీ గురించి కూడా మాట్లాడతాను. రామ్ ప్రసాద్ గారు, హ్యాట్స్ ఆఫ్. అండ్ సెకండ్, ద ఎంటైర్ మెడ్లీలో ఒక్క పర్ఫార్మెన్స్ మేమందరం చాలా సీరియస్ గా, ఎక్కడ కూడా నవ్వకుండా సీరియస్ గా చూసామంటే అది బల్బీర్ గారిది. నిజంగా మీ యొక్క పర్ఫార్మెన్స్ హైలైట్ ఆఫ్ ద షో. ఐ థింక్ ఇక్కడ ఉన్న వాళ్ళలో కావ్య, నాకు తెలుసు కావ్య మీ డాన్స్ పర్ఫార్మెన్స్ కన్నా ఫైనల్ పార్ట్ లో మీరు చేసిన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ నాకు చాలా నచ్చింది. థ్యాంక్స్ మ్యామ్. రాము మాస్టర్, నాకు విషయం చెప్పాలి. ఈ సాహసం మీరు ఎలా చేశారు? ఆయన్ని చూస్తేనే అందరు నవ్వుతారు. ఆయనతో మొదలు పెట్టాలని మీకు ఎలా అనిపించింది? ఆ సాహసం మీరు ఎలా చేశారు? బేసిక్ గా శ్మశానంలో ఉంటారు కదా మ్యామ్. సో దాంట్లో ప్రసాద్ కూడా ఒక సాంగ్ ప్లాన్ చేశాను మేడం. బట్ టైం లేక లేదు నేను సాంగ్ లో చేసి. చాలా మంచి పని చేశారు, చాలా మంచి పని చేశారు. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకోండి. అంటే అప్పటికప్పుడు అనుకొని బాగా హెల్ప్ చేశాడు. చాలా థ్యాంక్ యూ. జోక్ సపోర్ట్. ప్రసాద్ గారు, ఫస్ట్ అక్కడ కనిపించగానే మేము అందరం నవ్వడం మొదలు పెట్టాము. మేము నవ్వుతున్నా గానీ ఆ డైలాగ్స్ ఎక్కడా కూడా మిస్ అవ్వకుండా వండర్ఫుల్
వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. మేము అందరం బాగా నవ్వుకున్నాం, ఎంజాయ్ చేసాం. వీడి గురించి అండి. ఆయన గురించి చెప్పేంత గొప్పదని నేను కాను కాబట్టి చెప్పలేదు, అంతే, ఇంకేం లేదు. నచ్చలేదని చెప్పొచ్చు కదా మేడం. నరేష్ Ma'am. యాజ్ అన్ యాక్టర్ గా మీరు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఇష్టం, అంతే ఇష్టం మీ డాన్స్ అంటే కూడా నాకు. అండ్ కొత్తగా ప్రేక్షకులకి ఎంటర్టైన్ చేయాలి. ఎనీవే ఇట్స్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ. వెంకట్ గారు. మీరు చెప్పినట్టే ఆర్టిస్టులు మారుతా ఉన్నా కూడా పక్కన డాన్సర్స్ కంటిన్యూస్లీ డాన్సింగ్. సో హ్యాట్స్ ఆఫ్ టు యూ గైస్ ఫర్ యువర్ ఎనర్జీ. యాజ్ అన్ యాక్టర్ నేను ఒకరు బాగా చేశారు ఒకరు బాగా చేయలేదని చెప్పలేను, అందరూ చాలా బాగా చేశారు. మీలో అవుట్ స్టాండింగ్ గా కనపడింది ఎవరంటే ఆ రెడ్ బ్యాండ్ కట్టుకొని ఆయన బాగా నడిసొచ్చారండి మీరు. చాలా కష్టమైన పని నడిచి రావటం. మీరు రెడ్ బ్యాండ్ కట్టుకుని ఉంటే అటు ఇటు చూస్తాడు ఎవరున్నారు. సో యా జోక్స్ అపార్ట్ జోక్స్ అపార్ట్ అన్నారయ్యా. the girl in that red sari, మీ ఎక్స్ప్రెషన్స్ అండ్ డాన్స్ బోత్ వర్ వెరీ గుడ్, వెరీ నైస్. చంద్రముఖి గారు మీరు కూడా బాగా చేశారు. థ్యాంక్ యూ సార్. దెన్ బల్వీర్, ఎవరైనా మిస్ అయినా అందరూ బాగా చేశారు. రామ్ ప్రసాద్ అన్న. అబ్బా తమ్ముడు. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ బై ఎవ్రీబడి. అండ్ ఇవాళ మన సెబాస్టియన్ కిరణ్ గారు. అందరూ చాలా బాగా చేశారన్న. ఇన్ని రోజులు ఏదో బయట నుంచి చూస్తూ ఏదో కట్ గా తీసుకుంటారు అనుకున్నాను, కానీ ఇక్కడ కూర్చొని చూస్తుంటే కంటిన్యూస్ గా చేయడం అనేది చిన్న విషయం కాదు. డాన్సర్స్ అయితే నేను అదే అంటున్నాను, ఎలా చేస్తున్నారు ఇన్ని స్టెప్స్ గుర్తుపెట్టుకొని అని. చాలా బాగా చేశారు అందరూ. బాలాజీ గారు. నిజం చెప్పాలంటే అందరూ చెప్పేశారు, డాన్సర్స్ చాలా బాగా చేశారండి. అంత చాలా కష్టం అది. యాక్చువల్ మేము షూట్ లో కూడా అదే చూస్తూ ఉంటాం. యాక్చువల్లీ అంటే చాలా టేకులు చేస్తూ ఉంటాం, కానీ మీరు సింగిల్ గా అట్లా చేయడం చాలా కష్టం. నరేష్ చాలా బాగా చేసావు, చాలా బాగా చేసావు. థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చెప్తాను సార్. మీ హీరోకి రేట్ చీకటి అయితే మీకు డే చీకటి. ఫస్ట్ వచ్చి చెప్పింది ఎవరు? ఇది కదా. అనుకున్నావు కదా, కనబడలేదు అనుకుంటా బాబు. నేను చేస్తా పర్ఫార్మెన్స్ మళ్ళీ ఎందుకు? నేను చేస్తాను కదరా, మరి దీంట్లో కూడా కక్కుతండి హీరో కదా ఆయన. చెప్పండి సార్ నాకు. మీరు చాలా బాగా చేశారండి. అసలు గెటప్ అయితే అదిరిపోయింది. మన సినిమాకి అయిపోయిందా ఇది అయిపోయిందా? ఎందుకు 3 సినిమాలు చేస్తాను హీరోగా? నేను ఏదో క్యాటర్ అడుక్కుంటున్నాను. అయిపోయిందా ప్రసాద్? ఇది అయిపోయిందా? ఇది కామెంట్లు కూడా భయపడ్డా, పెట్టుకోండి కింద. ఇయే పట్టించుకోలేదు నేను ఏం పట్టించుకుంటాను. ఛాన్స్ ఇంకు కూడా పీకలేదు. బాబు ఇదేదో సరదాగా అన్నాను. అన్నయ్య చెప్పాను. ఇది ఉండదు ఎడిటింగ్. అన్నయ్య సరదా కోసం చెప్పన్నయ్య. మా ప్రసాద్ గారు సరదాగా అన్నాడండి, నేను అనమంటే అన్నాడు. సీరియస్ గా అన్నాడు, సరదా నవ్వుతున్నాడండి. చెప్పన్నయ్య సరదాగా అన్నాడని చెప్పన్నాడు. సరదాగా అన్నాడు. ఇక్కడ కూడా యాక్టింగ్ ఎందుకు? సీరియస్ గా అన్నాను. కిరణ్ భయ్య ఒకసారి రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఆనందంగా ఉందండి. ఇంత సరదాగా ఉంటుందని తెలియదు, ఇంత బాను. అంత పేమెంట్ బట్టి ఉంటుంది. మీకు ఎవరు ఇన్స్పిరేషన్? చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే బాగా ఇష్టం అన్న. అంటే పిచ్చిగా చూసేవాళ్ళం, కానీ సినిమాల్లోకి వద్దామని ఎప్పుడు అనుకోలేదు. ఏదో మామూలుగా అందరూ మిడిల్ క్లాస్ కుటుంబం ఎలా ఉంటుందో, ఉద్యోగం చేసుకునేదో. మీకు అదే ప్లస్, మీరు మిడిల్ క్లాస్ అబ్బాయిలు ఉండడం వల్లే మేము అందరం బాగా రిసీవ్ చేసుకున్నాం. మీరు ఎవరి ఫ్యాన్? పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్. అవునా? మీరు మాతో పాటు స్టెప్ వేయాలి ఇప్పుడు, అందుకే పిలిచాను. ఇంత
హ్యాపీగా డాన్స్ చేసి మేము అడగగానే చేసినందుకు అండ్ ఇంత డిఫరెంట్ స్క్రిప్ట్స్ ఎంచుకొని ఇంత కష్టపడుతున్నందుకు మీ సెబాస్టియన్ సినిమా కూడా గబ్బర్ సింగ్ అంత హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా బట్ థ్యాంక్ యూ సో మచ్ అడగగానే వచ్చినందుకు ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎంటర్టైనింగ్ థ్యాంక్ యూ